హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ తెలుసు దివాళీ టైంలో ఎవ్రీ ఇయర్ ముహూర్త్ ట్రేడింగ్ అనేది ఉంటుందని. ఎక్స్క్లూజివ్లీ 1 అవర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ట్రేడింగ్ సెషన్ ని కండక్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ ఆ డేని ఆస్పీసియస్ అండ్ సెంటిమెంట్ డే గా ఫీల్ అవుతారు. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇది ఒక వాల్యూ ట్రెడిషన్ అన్నమాట. సో ఈ ఇయర్ కూడా మనకి ముహూర్త్ ట్రేడింగ్ November 12, 2023 ఉంటుందండి. అంటే సండే రోజు ఉంటుంది. ముహూర్త్ ట్రేడింగ్ టైమింగ్స్ వచ్చేసరికి ప్రీ ఓపెన్ సెషన్ 6 PM కి స్టార్ట్ అవుతుంది. 6-8 PM కి క్లోజ్ అయిపోతుంది. అండ్ మెయిన్ గా ముహూర్త్ ట్రేడింగ్ అనేది 1 అవర్ జరుగుతుంది. 6:15 PM నుంచి 7:15 PM వరకు. అలాగే పోస్ట్ క్లోజ్ వచ్చేసరికి 7:30 PM నుంచి 7:38 PM వరకు ఉంటుంది. అండ్ మార్కెట్ అనేది 7:40 PM కి క్లోజ్ అయిపోతుంది. అండ్ అలాగే చాలా బ్రోకరేజ్ ఫిర్మ్స్ దివాళీ పిక్స్ పేరుతో కొన్ని స్టాక్స్ ని రికమెండ్ చేస్తుంటాయండి. సో మనం ఈ రోజు టాప్ బ్రోకరేజ్ ఫిర్మ్స్ రికమెండ్ చేసిన స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. November 2018 కి మోతిలాల్ ఓస్వాల్ దివాళీ ఫండమెంటల్ పిక్స్ ని కొన్ని రికమెండ్ చేసింది. ఈ దివాళీకి మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రికమెండ్ చేసిన టాప్ పిక్స్ ఏంటంటే SBI, టైటాన్, M&M, సిప్లా, ఇండియన్ హోటల్స్, దాల్మియా భారత్, కేన్స్టెక్, రేమండ్, స్పందన స్ఫూర్తి, రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా అండి. అండ్ ఈ రికమెండెడ్ పిక్స్ కి సంబంధించి టార్గెట్ ప్రైస్ కూడా ఇచ్చింది. SBI టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 700, టైటన్ 3900, M&M 1770, సిప్లా 1450, ఇండియన్ హోటల్స్ 480, దాల్మియా భారత్ 2800, కేన్స్టెక్ 3100, రేమండ్ 2600, అలాగే స్పందన స్ఫూర్తికి 1100 టార్గెట్ ఇచ్చింది. రెస్టారెంట్ బ్రాండ్ ఏషియాకి 135 రూపీస్ టార్గెట్ ఇచ్చింది. మీరు కనుక ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈచ్ కంపెనీకి 10% అలొకేట్ చేసి ఒక పోర్ట్ఫోలియోని బిల్డప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫిమ్ వచ్చేసరికి HDFC స్కై అండి. HDFC స్కై రికమెండ్ చేసిన పిక్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ముందుగా లాస్ట్ ఇయర్ HDFC రికమెండ్ చేసిన పిక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆస్టర్ DM హెల్త్ కేర్ ని 242 రూపీస్ లో రికమెండ్ చేసింది. టార్గెట్ వచ్చేసరికి 278 ఇచ్చింది. 25th May 2023 టార్గెట్ రీచ్ అయిపోయింది. అలాగే భారత్ డైనమిక్స్ ని 858 రూపీస్ దగ్గర రికమెండ్ చేసింది. టార్గెట్ ప్రైస్ 1022 ఇచ్చింది. 27th October 2022 టార్గెట్ రీచ్ అయింది అనమాట. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ని 101 దగ్గర రికమెండ్ చేసింది. టార్గెట్ 123. 12th June 2023 టార్గెట్ రీచ్ అయింది. అలాగే బిర్లా కార్పొరేషన్ లిమిటెడ్ ని 896 దగ్గర రికమెండ్ చేసింది. టార్గెట్ 1069 అనమాట. 14th December 2022 టార్గెట్ రీచ్ అయిపోయింది. అండ్ సిప్లా లిమిటెడ్ ని 1109 దగ్గర రికమెండ్ చేసింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 1283. 10th August 2023 ఈ టార్గెట్ రీచ్ అయిపోయింది. అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ ని 895 దగ్గర రికమెండ్ చేసింది. టార్గెట్ ప్రైస్ 1058. 21st October 2022 ఇది టార్గెట్ రీచ్ అయిపోయింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ని 870 దగ్గర రికమెండ్ చేసింది. టార్గెట్ ప్రైస్ 999 ఇచ్చింది. 21st July 2023 ఇది కూడా టార్గెట్ రీచ్ అయింది. అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ని 36 రూపీస్ 80 పైసా దగ్గర రికమెండ్ చేసింది. టార్గెట్ 42 రూపీస్ 30 పైసా ఇచ్చింది. 3rd November 2022 ఇది కూడా టార్గెట్ రీచ్ అయింది. అలాగే సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ ని 536 రూపీస్ దగ్గర రికమెండ్ చేసింది. టార్గెట్ 624 ఇచ్చింది. 25th August 2023 ఇది టార్గెట్ రీచ్ అయిపోయింది. అండ్ టీసీ ఎక్స్ప్రెస్ ని 1890 దగ్గర రికమెండ్ చేసింది. ఇది ఇంకా ఓపెన్ లో ఉంది. ఇది టార్గెట్ వచ్చేసరికి 2169 ఇచ్చింది. అండ్ ఈ దివాళీకి HDFC రికమెండ్ చేస్తున్న టాప్ పిక్స్ కనుక మనం చూస్తే డాక్టర్ రెడ్డిస్ ఫార్మా కంపెనీ బై రేంజ్ వచ్చేసరికి 4850 to 5400 మధ్యలో ఇచ్చింది. టార్గెట్ వచ్చేసరికి 6250 అనమాట. అలాగే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సెక్టర్ కి సంబంధించింది. అండ్ బై రేంజ్ వచ్చేసరికి 80 to 92 మధ్యలో ఇచ్చింది. టార్గెట్ 112 రూపీస్. గెయిల్ ఇండియాని 106 to 120 మధ్యలో బై రేంజ్ ఇచ్చింది. టార్గెట్ 140. అండ్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ని 555 to 624 మధ్యలో బై రేంజ్ ఇచ్చింది. టార్గెట్ 735. అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బై రేంజ్ వచ్చేసరికి 1700 to 1925 అనమాట. టార్గెట్ వచ్చేసరికి 2275 ఇచ్చింది. అండ్ గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ బై రేంజ్ వచ్చేసరికి 638 to 718. టార్గెట్ 875 ఇచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బై రేంజ్ వచ్చేసరికి 78 to 90 మధ్యలో బై చేయొచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసరికి 103 ఇచ్చింది. కల్పతరు ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బై రేంజ్ 580 to 660. టార్గెట్ 795. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బై రేంజ్ వచ్చేసరికి 2075 to 2325. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 2695. అండ్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ 915 to 1040 బై రేంజ్. టార్గెట్ 1195. టిల్ నెక్స్ట్ దివాళీ వరకు కూడా ఇవన్నీ అనమాట. అండ్ ఇంకొక ప్రోగ్రెస్ ఫిమ్ అయిన షేర్ఖాన్ లిమిటెడ్ దివాళీ పిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ దివాళీకి షేర్ఖాన్ రికమెండ్ చేస్తున్న టాప్ పిక్స్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఫోర్స్, బిర్లా సాఫ్ట్, BSE లిమిటెడ్, DLF, గర్వారా హైటెక్ ఫిల్మ్స్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్, కొల్టే ప్యాటిల్ డెవలపర్స్, లాసెన్ అండ్ టర్బో, సన్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, వండర్లా హాలిడేస్ ఉన్నాయి.
అలాగే ఇంకో కంపెనీ అయిన యాక్సిస్ సెక్యూరిటీస్ కూడా కొన్ని దివాళీ పిక్స్ ని రికమెండ్ చేస్తుంది. అన్ని కంపెనీలు కూడా ఫండమెంటల్ గా స్టాక్ పిక్స్ చేస్తే యాక్సిస్ మాత్రం టెక్నికల్ ముహూర్త్ పిక్స్ పేరుతో కొన్ని స్టాక్స్ ని రికమెండ్ చేస్తుంది. అండ్ ఆ స్టాక్స్ ఏంటంటే బీబీటీసీ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 1985 రూపీస్ ఇచ్చింది. అండ్ సిడిఎస్ఎల్ లిమిటెడ్ ఈ కంపెనీ టార్గెట్ ప్రైస్ 1850 ఇచ్చింది. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ టార్గెట్ ప్రైస్ 2000 ఇచ్చింది. టిఎల్ఎఫ్ లిమిటెడ్ 705 టార్గెట్ ఇచ్చింది. జిఎండిసి లిమిటెడ్ టార్గెట్ 430 రూపీస్. అండ్ కోల్టే పాటిల్ డెవలపర్స్ లిమిటెడ్ టార్గెట్ 575, పీసీబీఎల్ లిమిటెడ్ టార్గెట్ 265, టాటా మోటార్స్ లిమిటెడ్ టార్గెట్ 785, టొరెంట్ పవర్ లిమిటెడ్ టార్గెట్ 885, త్రివేణి ఇంజనీరింగ్స్ లిమిటెడ్ టార్గెట్ 480, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ టార్గెట్ 1300, వెరాక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ టార్గెట్ 595 ఇచ్చింది. సో ఇవన్నీ టాప్ బ్రోకరేజ్ ఫిర్మ్స్ రికమెండ్ చేస్తున్న దివాళీ పిక్స్. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ లో వీటికి సంబంధించిన టోటల్ రిపోర్ట్ సంబంధించి లింక్స్ ఉంచాను, కావాలంటే చదవండి. ఇది కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసిన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.